Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. గౌరవ పాత్రికేయులకి నమస్కారం. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహిస్తోంది. కార్గో ఎయిర్పోర్ట్కు వ్యతిరేకంగా మే 6వ తేదీన కళాజాత నిర్వహించాలని చెప్పి ఇక్కడ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ కళాజాతలో అత్యధిక మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాం. ఈరోజు బలవంతం భూసేకరణ చేస్తూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ ప్రాంత ఆస్తులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి ఆస్తులుగా మార్చడానికి, కార్పొరేట్ సంస్థల ఆస్తులుగా బదలాయింపు చేయడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని కమిటీ తరఫున ఒక ప్రశ్న తెలుసుకున్నాం. మేమంతా ఏంటంటే ప్రజల ఆస్తులు తీసి కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం అభివృద్ధి అని అడుగుతాను. ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైంది, ఇవాళ పర్యావరణానికి అత్యంత ఉపయోగంగా ఉండేది. ఈరోజు సముద్ర తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున జీడి మొక్కలు మలాడవల్లాగా ఉన్నాయి. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని లక్షలాది మొక్కల్ని ఈవేళ మీరు నరిగితే ఈవేళ పర్యావరణానికి ఎంత తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది అని మేము ఈవేళ ప్రశ్నిస్తాం. ఈవేళ సునామీలు వచ్చినా, ఈవేళ పెద్ద పెద్ద తుఫానులు వచ్చినా, ఈరోజు కాశీపొక్క నగరానికి కానీ ఈ శ్రీకాకుళం ప్రాంతానికి కానీ ఒక పక్క తూర్పు కనుమలు అయితే రెండో వైపున సముద్ర తీర ప్రాంతంలోన ఈవేళ ఈ మొక్కలన్నీ కూడా ఒక రక్షణ కవచంగా ఉన్నాయి. ఈరోజు ఆ మొక్కలు కానీ మీరు నరికేస్తే పర్యావరణానికి ముప్పు కాదా అని మేము అడుగుతున్నాం. అంతేకాదు అత్యంత హాస్యాస్పదమైనది ఏంటంటే కార్గో ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తాను. ఇవాళ మేము అడుగుతున్నాం, మా భూములు, మా ఆస్తులు, మా ఇల్లు మీకు ఇస్తే మీరు మాకు ఉద్యోగాలు ఇస్తారా? అంటే మా ఆస్తులు అవన్నీ చేసి మీకు కంబార్తనం చేయాలా? ఇదా మీరు చెప్పేది? ఈ జిల్లాలో మీరు ఎంతమందో నిర్వాసితులు ఉన్నారు. ఈ నిర్వాసితులకి ఎక్కడైనా సరే ఒక్క ఉద్యోగం ఇచ్చినారా? చెప్పండి. అందుకోసం ఇట్లాంటి మాయ మాటలు, అబద్ధపు మాటలు అవసరం లేదు. కార్గో ఎయిర్పోర్ట్ వల్ల అభివృద్ధి కాదు, కార్గో ఎయిర్పోర్ట్ వల్ల విధ్వంసం జరుగుతుంది ఈ ప్రాంతం, ఈ జిల్లాని మీకు చెప్పదలుచుకున్నాం. మేము చెప్తున్నాం ప్రత్యామ్నాయం. మీరు కార్గో ఎయిర్పోర్ట్ కానీ కట్టినట్లయితే మూలపేట పోర్టు కట్టిన భూముల్లో 300 ఎకరాలు అయితే సరిపోద్ది. మీరు ఎక్కడ ఒక మొక్క కూడా మీరు కొట్టక్కర్లేదని మేము చెప్తాను. కానీ మీరు అది వినడం లేదు. అందుకోసం అభివృద్ధి పేరుతోని మీరు విధ్వంసం చేస్తే మాత్రం సహించేది లేదు. పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. అంతేకాదు ఈ జిల్లా ప్రజలు ఎవరు కార్గో ఎయిర్పోర్ట్ అడగలేదు. ఈ శ్రీకాకుళం జిల్లాకి శివర భూముల వరకు 2 పంటలకు మీరు నీరు ఇవ్వండి, ఓహిందారు రిజర్వాయర్ పూర్తి చేయండి అని చెప్పి అడుగుతాను. ఆ విధంగా మీరు రిజర్వాయర్ పూర్తి చేసి ఈ జిల్లాకి 2 పంటలకు కానీ ఇస్తే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరగడం ద్వారా అనుబంధ పరిశ్రమలు వస్తాయి. దాని ద్వారా వేలాది మంది, లక్షలాది మందికి ఉపాధి వస్తుంది. మీరు అది ఎందుకు చేయడం లేదు అని మేము అడుగుతున్నాం. అంతేకాదు మీది డబుల్ ఇంజిన్ సర్కారు. కేంద్రంలోనే రాష్ట్రంలోనే మీరే ఉన్నారు. నేరేడు బ్యారేజ్కి గజెట్ నోటిఫికేషన్ వేస్తే అక్కడ నేరేడు బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఓహిందార్ రిజర్వాయర్ నీరు వస్తుంది, లేకపోతే ఒక్క సుక్క కూడా రాదు. మీరు నేరేడు బ్యారేజ్కి సంబంధించి మీరు గజెట్ నోటిఫికేషన్ వేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడండి అని మేము అడుగుతున్నాం. అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా, బలవంతం భూసేకరణ వ్యతిరేకంగా, ఈ తీర ప్రాంతాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి మేము కళాజాతాలు నిర్వహించాలనుకుంటున్నాం. దానికి విశాల మద్దతుకు ప్రజా సంఘాలు అందరినీ కూడా మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మిత్రులారా, ఇచ్చాపురం డొంకూరు నుండి నెల్లూరు తడా వరకు ఆంధ్ర రాష్ట్రంలో 1990 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో భావనపాడు నుండి డొంకూరు మధ్యన ఉన్నటువంటి ఉద్దాన తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూమి యొక్క స్వభావం వేరు. ఈ ప్రాంతం భూమిలో ఒండ్రి అనే మట్టి లక్షణం వలన ఇక్కడ మహావృక్షాలుగా తీర ప్రాంతంలో వృక్షాలు ఉన్నాయి. జీడి, కొబ్బరి, మామిడి, ములగ, పనస వంటి వాణిజ్య పంటలు మరో కోనసీమను తలపించే విధంగా పచ్చని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎయిర్పోర్ట్ని తీసుకొస్తారా? మీరు దీన్ని అభివృద్ధి అంటారా? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి మరి ఇంకెక్కడేమీ కనిపించలేదా? ఒక బ్రతుకు అనేది ఉంది. ఉండ బ్రతుకుని తీసి మీరు అభివృద్ధి అని మాట్లాడుతున్నారు. ఎక్కడైనా అభివృద్ధి అంటే 10,000 ఎకరాలు
భూములు తీసుకుంటే 10 లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ మీరు కార్గో ఎయిర్పోర్ట్ వాళ్ళు మీరు ఇచ్చే ఉద్యోగాలన్నీ, ఇక్కడ పోయే ఉపాధి అంతా 1600 ఎకరాలు భూములు, ఈ చుట్టూ 1/2 కిలోమీటర్కి ఒక ఊరు, పక్కనే మొత్తం పచ్చని తివాచిపరిచినట్టుగా ఉన్నటువంటి పంట భూముల మధ్యన ఎయిర్పోర్ట్ నిర్మిస్తారా? కనుక ఇది ముమ్మాటికి అభివృద్ధి అనే పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఈ తీర ప్రాంతంలో ఉన్న భూములను దారాదత్తం చేయడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉద్దానం తీర ప్రాంత మత్స్యకారులు, రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి ముందుకొస్తున్న ఈ తరుణంలో రైతాంగానికి, మత్స్యకారులకు అండగా ఇక్కడ వామపక్షాలు అలాగే ఈ యొక్క కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున మద్దతుని కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అందులో భాగంగానే కళాజాత కార్యక్రమం మొదటగా ప్రారంభమవుతుంది. వంకల మాధవరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయకారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక కమిటీతో పాటు అలాగే వామపక్ష పార్టీ నాయకులందరికీ కూడా అడ్వాన్స్ మెయింటెనెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్గో ఎయిర్పోర్ట్లో ప్రభుత్వంలో కుట్ల బుద్ధి అనేది మనకు అర్థమైంది. పోరాటాలు దశాలుగా మనం చేస్తున్నప్పుడు ఇక్కడ రాదు, సోంపేట పోతుంది, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ పోతుందని చెప్పి రకరకాలుగా మనం మరిపించి తెరిపించి అలాగే చివరికి ఇక్కడికే టెండర్లు పిలిచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పచ్చటి పొలాలు, పచ్చటి చెట్లు, జీడి, మామిడి, కొబ్బరి ఉన్నటువంటి ఆ చెట్లు పుట్టే దానికి అక్కడే కట్టేదానికి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాటు చేయడానికి, ఎందుకంటే అటు సముద్ర తీరం వెళ్ళైతే ఇటు రైల్వే స్టేషన్కి అనుకూలంగా ఉన్నటువంటి ఆ ఏరియాని వీళ్ళు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏదైతే కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీతో పాటు వామపక్ష పార్టీలు ఎప్పుడు సంసిద్ధత ఉంటుంది. ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది అక్కడ నిలిపేయాలి, అక్కడ ఎత్తివేయాలి. అలాగని ఈ జిల్లాకి ఎయిర్పోర్ట్ వద్దని చెప్పట్ల, ఏదైతే ఇప్పటికే అనేక మంది మేధావులు ఇక్కడ సూచన చేశారు. ఇక్కడ అమ్మ చెప్పినట్టు మూలపాట కోర్టు కానీ, లేకపోతే ఇక్కడ బెండ్ దగ్గర కానీ, లేకపోతే ఇక్కడ వేకెంట్ ల్యాండ్, డీపట్టా ల్యాండ్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ డీపట్టా ల్యాండ్స్లో మీరు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ నిర్మించండి, అది కూడా మాకు అభివృద్ధిలో భాగమే. అయితే ఏదైతే ఎయిర్పోర్ట్ అనుకుంటున్నామో ఆ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో కూడా మీరు చెప్పాలి. కార్గో ఎయిర్పోర్ట్ ఎవరికి అవసరం ఉంది, అక్కడ ఏ ప్రజలకు అవసరం ఉంది? అది కార్పొరేట్లకి, పెత్తందారులకి, లేకపోతే మీ వ్యాపారాలు చేసుకోవడానికి ఆ కార్గో ఎయిర్పోర్ట్ తప్ప సామాన్య ప్రజలకి, వ్యవసాయం చేసుకునే చిన్న చిన్న రైతులకి ఎటువంటి ఉపయోగం కాదు. ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది అక్కడ నుంచి తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కామ్రేడ్ చెప్పినట్టుగా దశాలుగా ఆ పోరాటం మరింత ఉధృతం చేసి ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఎదుర్కొంటామని చెప్పేసి చెప్తూ ఉన్నాను. నా పేరు మధ్యరామరావు, అఖిల భారత కిసాన్ మహాసభ జిల్లా కార్యదర్శి. వివిధ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ పేరున ధన్యవాదాలు చేస్తూ పోరాట కమిటీ కార్గో ఎయిర్పోర్ట్కు పోరాట కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘంగా నా పేరు రమేష్. ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటి, ఎవరికి అభివృద్ధి చేస్తున్నాయి పాలక పక్షాలు? జిల్లాలో లేని నీటి వనరులు ఈ జిల్లాకి పుష్కలంగా ఉన్నాయి. అభివృద్ధి అంటే వ్యవసాయ ఆధారిత ఫ్యాక్టరీలు ఈ ప్రభుత్వాలు తెలుసుకుంటేనే అవుతాయి. ఎయిర్పోర్ట్లు ఎవరికి ఉపయోగం లేని ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? పచ్చదనాన్ని పోగొట్టి ఎడారిగా మార్చి ఎయిర్పోర్టు ఈ ఉద్దాన ప్రజలకి అవసరం లేదని మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. ఇదివరకు ఒకసారి మనస మండలం, మాణికపట్నం ఆ ప్రాంతంలో, వర్ష ఆంధ్ర ప్రాంతం, మహేంద్ర తనయ నది మీద ఎత్తిపోతల నిర్మాణం చేసి ఉద్యానానికి నీరు అందజేస్తే వలసలు నివారణ అవుతాయన్నది రైతుల సంఘం నుండి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసాం. మన మిత్రులకు కూడా తెలుసు, ఉద్యానంలో జీవనది లాంటిది ఒకటి ఉంది. ఆ కార్గో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో జంతకొండ ఉంది, బిడిమ ప్రాంతంలో. ఎప్పుడు చూసినా ఏ వర్షాలు పడకపోయినా అక్కడ నీరు ఎప్పుడు పారుతుంటుంది. పాలకులకు అది లేదా, ప్రతి ఎలక్షన్ పీరియడ్లో మీకు మినీ రిజర్వాయర్ కట్టిస్తాం, మాకు గెలిపించండి అని ఓట్లు దండుకొని పోయి ఈరోజుకి దాన్ని ఊసుకుపోక ఎడారిని, పచ్చదనాన్ని పోగొట్టడానికి కార్గో ఎయిర్పోర్ట్ తెచ్చి ప్రజల ముందు నెత్తిన బుధబండలా పెడుతుంటే దాన్ని రైతుల సంఘంగా మేము ఖండిస్తున్నాం. పాత్రికేయ మిత్రుల నమస్కారం. మరి ఈరోజు
సమావేశం అనేటటువంటిది పోరాట కమిటీ ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు మేము వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా హాజరైనాం. అందులో వామపక్ష పార్టీగా సెక్రటరీ సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ జిల్లా సెక్రటరీగా నేను హాజరైనాను. ఇకపోతే ఈ ప్రాజెక్టు ఎంతటి దుర్మార్గమైనటువంటిదో గొంతెత్తి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుండేటటువంటి ప్రజలకు తెలుసు. కానీ ప్రజలకు తెలిసినటువంటి విషయాన్ని రాజకీయ నాయకులు ఆలోచించకపోవడం అనేటటువంటిది, అర్థం చేసుకోలేకపోవడం అనేటటువంటిది ఉద్దేశపూర్వకంగా నెగ్లెక్ట్ చేస్తున్నారా, లేకపోతే కావాలని దీన్ని అర్థం కాక వ్యవహరిస్తున్నారో తెలియనటువంటి స్థితి ఉంది. ఈవేళ కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎందుకు అని నేను అడుగుతాను, ప్రశ్నిస్తున్నాను. ఈ కార్గో ఎయిర్పోర్టు అవసరం లేదు. దానివల్ల ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి వనరులన్నీ తరలించిపోవడానికి కావాల్సినటువంటిది, ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటిది అన్నీ ఈ తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ఇది మనం అమ్ముకుని బతుకుతామా, దేశాన్ని అమ్ముతామా? ఎప్పటికీ అమ్ముతున్నాం లక్షల కొద్ది, లక్షలు కోట్లకి ఈ దేశాన్ని అమ్ముతూపుతున్నాం. మరి అదే పరిస్థితుల్లో రేపు ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతాం? ఈ ప్రజల తాలూకా సొత్తు, ప్రకృతి ప్రసాదించినటువంటి సొత్తు, ఆ సొత్తుని మొత్తం ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పెట్టుకొని మొత్తం తీసుకెళ్ళి అమ్మడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది, హేయమైనటువంటిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి పోరాట కమిటీ ఇక్కడ తీసుకునేటటువంటి చర్యల్ని మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. భుజం కలిపి వాళ్ళతో మేము పోరాటానికి కూడా మా పార్టీ వెనుకాడదని చెప్పి మేము ఈ సందర్భంలో నేను దృష్టి తెస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.